నమస్కారం. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్తాడు, భక్తుడు అన్నవాడు శుచిగా ఉండాలి అంటాడు. బాహ్య శుచి, శుభ్రంగా స్నానం చేయటం, మంచిగా ఉతికిన బట్టలు కట్టుకోవటం. ఆ మామూలుగా లోపల అంటే మనస్శుచి అనొచ్చు, అంతఃకరణ శుభ్రం అన్న, అంతఃకరణ శుచి అనొచ్చు. చెడు ఆలోచన ఉండదు, మంచి ఆలోచనలు ఉండాలి. నీ మనసులో కల్మషం ఉండదు, ఉండదు, పద్ధతిగా ఉండాలి. అండ్ పని కూడా చెత్త నీ బాడీ లోపల ఇది చేసుకో, శుభ్రంగా ఉండాలి, పద్ధతిగా ఉండాలి. శుచి అంటే ఇది. అరుణాచలంలో టోపీ అమ్మ లేస్ తోపీ అమ్మ అని చెప్పేసి ఒక అమాయకురాలనే అంట నేను. ఆమె మానసికంగా ఈ బాహ్య ప్రపంచాన్ని లెక్కలోకి తీసుకోకుండా మరి ఎలాగో సైకలాజికల్గా బాగా ఇదైపోయి ఆ అరుణాచలాన్ని సాక్షాత్తు మరి దైవం అనుకుందో లేదంటే రోజుకి దీని చుట్టూ తిరగాలనుకుందా కానీ ఇక శుచి శుభ్రం అన్నది లేకుండా ఆ టోపీలు నెత్తిన పెట్టుకోవడం, దొరికినవి వేసుకొని అలా తిరుగాడుతూ వెళ్తూ ఉండటం, ఆ గిరి ప్రదర్శన చేస్తూ ఉండటం. ఆమెని మన దగ్గర కొంతమంది సోకాల్డ్ ఆధ్యాత్మికతలు యూట్యూబర్లు వాళ్ళ వ్యూస్ కోసం, వాళ్ళ ఇది కోసం, సెన్సెస్ కోసం హడావుడి చేసి టోపీ అమ్మ అవధూత, టోపీ అమ్మ అవధూత అన్నారు. చివరికి నా చేత కూడా వీడియో ఇప్పించారు. నేను వీడియో ఇచ్చా క్రాస్ చెక్ చేస్తున్నా, నేనేంటి 20 వీడియో దెబ్బ తీసేసాను నేను. ఎందుకు? ఆ వీడియో ఇచ్చాక వచ్చారు కదా సార్, వీళ్ళ గురించి చెప్పండి సార్, వాళ్ళ గురించి చెప్పండి. అప్పుడు నాకు అర్థమైంది, బాబోయ్ ఇది అసలు నేను ఇవ్వకూడని వీడియో, నేను ఇచ్చి తప్పు చేశాను, తీసేశాను. ఈరోజు ఈ మోక్ష గుహ అంటే ఏదైతే అంటున్నారో, మోక్ష ద్వారం అంటున్నారో, ఇడుక్కి పెళ్ళయ్యారు. అదేంట్రా చెక్ చేస్తే అరుణాచల క్షేత్ర మహత్యంలో కావచ్చు, ఎక్కడ గుడికి సంబంధించిన దానిలో ఎక్కడ అది లేదు అసలు. అంటే కొత్తగా ఈ మధ్య వచ్చింది. ఈ మధ్య ఒక 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు లైక్ అవేలా అనుకోవచ్చు, లేదంటే ఒక 50 సంవత్సరాలు, మహా అయితే 100 సంవత్సరాలు వేసుకోండి. సో ఈ టోపీ అమ్మనబడే వ్యక్తి ఎవరు? ఆమె బాహ్య ప్రపంచం సంబంధం లేనట్టుగా ఎవరేమి ఇచ్చినా నాకు వద్దన్నట్టుగా ఆకలిస్తూ రెండు పెడితే తింటాం, లేదా నాకు అనిపిస్తే తింటాం. ఇక యథావిధి ఏడుండిద్దో ఇంకేంటి ఇక ఆమె ఇష్టం. ఇక ఆమెకి ఇంకేం తెలియవు, ఆమె గుడి చుట్టూ తిరుగుతూ ఉండాలి ఇక అంతే. అటువంటి ఆమెను అవధూతం చేశారు, దేవతం చేశారు, ఆమె కాళ్ళ మీద పడాలన్నారు, ఆమె నీడబడిన సంతోషం ఉన్నారు, ఆమె నీడబడితే మీకు కష్టాన్ని పోతారు, ఏదో చేశారు. చివరికి జనాన్ని ఎర్రి పప్పలు చేశారు. ఇప్పుడు ఈ మోక్ష గుహను చూసారా, మనకున్న సమాచారం మేరకు తమిళం వాళ్ళు చెప్పింది, తమిళం వాళ్ళని అడిగా, వాళ్ళు చెప్పింది ఏంటంటే ఈ తమిళనాడు చదివినట్టు ఓ వ్యక్తి ఎవరో, కోర్స్ తెలుగు తమిళం లైక్ వీళ్ళంతా కలిసి ఉండేవారు అట్లా అక్కడ గ్రూపులుగా. అందులో ఒక అతనట ఈ గిరి ప్రదక్షిణ చేస్తున్నారు, బాడీ అంతా అలిసిపోతూ ఉంది కదా, ఒక బాడీకి మొత్తం ఒక మసాజ్ అయ్యే విధంగా, అట్ ది సేమ్ టైం కొంచెం రిలాక్స్ అయ్యే విధంగా, అన్నిటికి మించి ఒంట్లో ఉన్నటువంటి అన్నీ కూడా కదిలే విధంగా ఒక నిర్మాణం ఎందుకు చేపట్టకూడదు అన్నట్టుగా ఈ ఇడికి పిల్లయార్ కట్టారని, దానినే ఇప్పుడు మోక్షగుహ అంటూ మన తెలుగు వాళ్ళు హడావుడి చేశారని, అసలు తమిళ వాళ్ళు అసలు దాన్ని మోక్షగుహనే అనరని క్లారిటీ వచ్చింది ఇప్పుడు నాకు. తీరా అందులో మన మణికుమార్ చనిపోయినా, మొన్న ఒక ఆమె వచ్చి ఇబ్బంది పడ్డా, ఇప్పుడు అక్కడ వాళ్ళు ఒక బోర్డు పెట్టి తెలుగులో, ఇంగ్లీష్లో, తమిళంలో బోర్డు పెట్టి వృద్ధులు ఊబకాయలు దాని నుంచి వెళ్ళొద్దు, ఉదయం 6 నుంచి 8 వరకు అది ఓపెన్ ఉండిద్ది అని చెప్పున్నారు. సో ఇప్పుడు ఓవరాల్ నాకు అర్థమైంది ఏంటంటే, గతంలో ఎక్కడో ఒకళ్ళిద్దరూ ఈ కామించి చెప్పేవాళ్ళు ఏమనంటే పలానా చోట జరుగుతుంది, పలానాడు ఇదంట అదంట అని. సరే నమ్మేవాళ్ళు వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు అంతే. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఏమైంది, వాళ్ళు ఎవడన్నా చెప్తే ఆ వీడియో చూడటం మొదలెడుతున్నారు, దాంతో వ్యూస్ వస్తున్నాయి. వ్యూస్ వచ్చినాయి కదని చెప్పేసి ఆ చెప్పినోడు ఆడకెళ్తున్నాడు ఏకంగా. నేను మనం చెప్పాను కదా ఫ్రెండ్స్, ఇప్పుడు ఇక్కడికి వచ్చిన ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ అని చెప్పి ఏదో చూపిస్తాడు. ఇక ఆడవాళ్ళు అయితే అమ్మో సాక్షాత్ అమ్మవారు, అమ్మ స్వామి అని వాళ్ళ హడావుడు వాళ్ళు. వీళ్ళకి ఇదైతే ఇక ఆధ్యాత్మికవేత్తలు వస్తారు, ఆ రోజండి ఎవరనుకున్నారు వాళ్ళు అంటూ వాళ్ళు హడావుడి చేస్తారు. ఇవన్నీ కలగలిపి ఎట్ట అయిందంటే సోషల్ మీడియాలో ఏది నిజమో, ఏది అబద్ధమో, ఏది దైవమో, లేదన్నప్పుడు ఏది అబద్ధం, దైవం దెయ్యం ఇలా చెప్పుకుంటూ పోతే సీరియస్లీ అండి, ఒక ఆధారాలన్నవి లేకుండా, అసలు చరిత్రలో వాటికి సంబంధించి అసలు ఎక్కడ అయ్యే ఆనవాళ్ళు లేకపోయినా కల్పిత కథలని కావాలని చెప్పేసి పట్టకొచ్చి పిచ్చోలను చేసేసి గొర్రెల మందలు గొర్రెలాగా హిందువులు కూడా చేసేస్తున్నారు. ఆల్రెడీ మన వాళ్ళు అవుతూనే ఉన్నారు, ఇంకా అవ్వాలి మీరు అని చెప్పేసి చేస్తూనే ఉన్నారు. జాగ్రత్త, రీల్స్ పిచ్చోళ్ళకి, మాకు బాగా తెలుసు గురువులు అంటూ చెప్పే కొంతమందికి కొంచెం దూరం ఉన్నటువంటి పిచ్చోళ్ళకి
ఆ తోపి అమ్మ ఎవరు పాపం, ఆమెను ఆ మానను వదిలేసేయండి. ఈ జన్మకు పాపం ఆమె మీద అట్ట బతికేస్తాం.